पूरा लोकल నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తోటి ఉన్నాము. ఎలా అనిపిస్తుంది అంటే సంవత్సరం మీద 8 నెలల పాలన 20 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. పేదల కోసం ఇందిరాగాంధీ చచ్చిపోయింది, పేదల కోసం రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, పేదల కోసం రాహుల్ గాంధీ అలా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తెలంగాణని నాశనం చేసిపోయాడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేసి ఇలా గ్రామాల్లో రేషన్ కార్డులు మొదలు పెట్టుకొని రైతు బంధువు అయితేంది, రైతు భరోసా అయితేంది, ఇలా బోనస్ అయితేంటి, ఇలా ఇందిరమ్మ ఇండ్లు అయితేంటి, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ప్రజలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతృప్తికరంగా ఉన్నారు అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మనగడ ఉండదు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీసీ రిజర్వేషన్ల కోసం వెళ్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీ 42% రిజర్వేషన్లతో వెళ్తామని చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం అది సాధ్యం కాదని చెప్తున్నారు. మరి ఎట్లా చూస్తారు? ఇవ్వనోడు తేనోడు చేతగానోడు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా కాంగ్రెస్ రాజ్యంతోనే సాధ్యపడుద్దు అనే విషయాన్ని అందరూ గ్రహించాలని మనం చేస్తున్నాం. ముందుగా వాళ్ళు అనుభవించిన అన్ని కూడా కాంగ్రెస్ రాజ్యం తెచ్చిందే. ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. బీసీలకి ఈ దేశంలో రాజ్యం రావాలని చెప్పేసి, బీసీలకి తెలంగాణలో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా వేల మంది అధికారులను పెట్టి సర్వేలు చేయించి అసెంబ్లీలో పెట్టి చర్చించి బిల్లు పెట్టి క్యాబినెట్ బిల్లు పెట్టి అసెంబ్లీలో పెట్టి గవర్నర్కి పంపించిన పరిస్థితి. ఇంత చిత్తశుద్ధిని కూడా శంకించి అనుమానించే పరిస్థితి రాకూడదు వాళ్ళకి. వాళ్ళందరూ బీసీల ద్రోహులు అని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. బీసీలకి రాజ్యం రావాలి, బీసీలకి 42% ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇలా దేశానికే రోల్ మోడల్ కావాలని చెప్పేసి ధైర్యంతో, గుండె ధైర్యంతో రేవంత్ రెడ్డి ముందుకు పోయి ఇలా బీసీ రిజర్వేషన్ 42% అసెంబ్లీలో తీర్మానం చేయించిన గొప్ప నాయకుడు అని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇలా బీసీలందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద మంచి నమ్మకంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఢిల్లీకి వెళ్తున్నారా జంతర్ మంతర్కి? పొద్దున తెల్లవారుజామున 5 గంటలకి ఢిల్లీ పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభిమానులు బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు బీసీలకు న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున రేపు పొద్దున ట్రైన్ పోయింది, స్పెషల్ ట్రైన్ పోయింది పొద్దున. రేపు పొద్దున ఇంకా పెద్ద ఎత్తున పోబోతూ ఉన్నారు. వెనక ఆడేది లేదు. బీసీలకి రాజ్యం రావాల్సిందే. దేశవ్యాప్తంగా బీసీలకి బీజేపీ మోదీ చేస్తున్న కుట్రని ప్రజలకు తెలియజేయాల్సిందే రేపు జంతర్ మంతర్ నిరాహార దీక్ష ద్వారా చెప్పి తెలియజేస్తాం. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు, నేను ఆయన ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం, మాట్లాడుకొని చర్చించుకొని వచ్చాం. కేసీఆర్ని గద్దె దించిన దాకా నిద్రపోయేది లేదు రామదాస్ అని చెప్పింది. నాకు సాబోయిన ఆయన చేతిలో చద్దాం తప్ప పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే, వాడిని గద్దె దించాల్సిందే చెప్పిన మాట నాకు గుర్తుంది. మాకున్న సన్నిహిత్యంలో ధైర్యం గల వ్యక్తి. మాట అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి పోయినా, ఇచ్చిన మాట రైతు బంధు 2 లక్షలు ప్రభుత్వం దగ్గర లేకపోయినా మాట కట్టుబడి ఆగస్టు 15వ తారీఖున నా వైరా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర కేబినెట్ మొత్తాన్ని వైరా నియోజకవర్గాన్ని పిలిపించి 25 లక్షల మంది రైతు ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయలు నా వైరా నియోజకవర్గ కేంద్రం నుండి పోయిన సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఏపిచ్చిన అని చెప్పిన గుర్చేస్తూ, రేవంత్ రెడ్డి గారు ధైర్యం గల మనిషి, చాలా సాహసం గల మనిషి, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు. భవిష్యత్తున్న లీడర్ అని చెప్పి తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని కేటీఆర్ అన్నారు. ఎట్లా చూస్తారు వ్యాఖ్యలు? ఈ ఎవరు పాస్ అయ్యిండో ఎవరు ఫెయిల్ అయ్యిండో వాళ్ళ అక్కడ చెల్లిని అడగాలి. ఎవరు పాస్ అయ్యిండో ఎవరు ఫెయిల్ అయ్యిండో ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళ అయ్యని అడగాలి. ఎవరు పాస్ అయ్యారో ఎవరు ఫెయిల్ అయ్యారో హరీష్ రావుని అడగాలి, కాళేశ్వరని అడగాలి. మమ్మల్ని అడిగితే ఉంటుంది.